ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ఈ రాష్ట్రంలో పెంచాలన్న ఆలోచనతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్ పైన దృష్టి సారించడం జరిగింది. దాంట్లో భాగంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏదైతే కాంట్రాక్టర్ జాప్యం జరుగుతూ ఉందో తక్షణమే ఆయన యొక్క టెండర్ని క్యాన్సిల్ చేసి న్యూ టెండర్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది. అదే రీతిలో రాజమహేంద్రవరం పైన కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా సమీక్షిస్తూ కాంట్రాక్టర్స్ తోటి ఇచ్చిన టైం లైన్లోని కంప్లీట్ చేయాలన్న దాని మీద ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన. దురదృష్టమైన సంఘటన జరిగింది. బీమ్స్ అన్నీ కూడా కాంక్రీట్ స్ట్రక్చర్ వైజ్ అంతా బాగానే ఉంది, కానీ ఏదైతే ఈ యొక్క ఎరెక్షన్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా సరే లోపాలు ఉన్నాయేమో చూడవలసిన అవసరం ఉంది. ఐఐటి టీం కూడా చెన్నై వారు వచ్చారు, వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫైండింగ్స్ కూడా ఇస్తారు. కాంట్రాక్టర్స్ తోటి అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మరి జరిగిన మిస్టేక్ని అంతా కూడా రెక్టిఫై చేసుకొని ఏదైతే టైం బౌండ్లోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. దాంట్లోని మోమాటాలు ఏమీ లేవు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఒకటి నాణ్యత ప్రమాణాలతో పాటు టైం బౌండ్తో పాటు ఎక్కడా కూడా మనకి ఈ సేఫ్టీ మెజర్స్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏదున్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఫైండింగ్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒకసారి స్టడీ చేసి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అలాగే శాసనసభ్యులు అలాగే రుడా చైర్మన్ అందరూ కూడా కూర్చొని ఇదేదైతే చాలామంది ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు, ఇదేంటిది కొత్త ఎయిర్పోర్ట్ ఇంకా ఓపెన్ అవ్వకుండానే ఏంటి దుస్థితి వచ్చిందని కాస్త అయితే లోపల ఒక దిగులు అనేది ఉంది. ఇవన్నీ కూడా ట్రూ ఫైండింగ్స్ ఏంటున్నాయి అన్నీ కూడా ప్రజలకి బహిర్గతం చేసి వాస్తవ పరిస్థితి ఏంటన్నది కూడా తెలియజేసి త్వరగతిన ఇవన్నీ కూడా సరి చేసుకుని ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం.